అసలు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఆయన మరణించాలి, ఆయన ఎందుకు ఈ లోకానికి రావాలి, ఈ మరణం వెనకాలన్నటువంటి మర్మం ఏంటో ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రపంచంలో చాలా మరణశిక్షలు ఉన్నాయి, కానీ సిలువ మరణం ఎందుకు అంత క్రూరాతి క్రూరమైనటువంటి మరణశిక్షగా అది అభివర్ణించబడుతుందనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సమస్త మానవాళి కొరకు తన అమూల్యమైన నిష్కలంకమైన పవిత్రమైన రక్తాన్ని ఆయన కార్చారు. యేసు ప్రభు ఆయన మరణించకపోతే, యేసు ప్రభు వారు పాపుల కోసం తన రక్తాన్ని కార్చకపోతే మానవ జాతికి విమోచన లేదు. మన యొక్క వేదాలు కూడా చెప్తున్నాయి, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని సామవేదం తాండియా మహాబ్రాహ్మణులు ఈ శ్లోకాన్ని రాశారు. పాపం పోవాలి అంటే రక్తం చిందించబడాలి, ఆ రక్తం పరమాత్ముడు వచ్చి చిందించాలి, ఆ రక్తము పరిశుద్ధంగా ఉండాలి, ఆ రక్తము నిష్కలంకంగా ఉండాలి, ఒక దానంగా ఒక పుణ్యమైనటువంటిదిగా ఆ రక్తం ఉండాలని మన పెద్దలు అభిప్రాయపడ్డారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా రక్త ప్రోక్షణం జరగకుండా పాపక్షమాపణ జరగదు, రక్త ప్రోక్షణం లేకుండా పాపక్షమాపణ జరుగుదు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటాం. అంటే మనిషి యొక్క పాపముల నిమిత్తము ఒక పవిత్రమైన రక్తం అనేటువంటిది కార్చబడాలి, చిందించబడాలి. మన స్థానాన్ని ఒక పరిశుద్ధుడు తీసుకుని మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చినప్పుడు మనిషి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం ఉందని దేవుని లేఖనం సెలవిస్తుంది. చరిత్రలో అనేకమైన మత పుస్తకాలు కూడా చెప్తా ఉన్నాయి. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణించాల్సి వచ్చింది. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు శరీరాకృతిని ధరించి లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన మరణించారు. ఆ మరణం వెనుకాల గొప్ప సత్యాలు తాగబడి ఉన్నాయి. చూడండి, సంవత్సరంలో సుమారుగా 54 శుక్రవారాలు ఉంటాయి, కానీ ఒక శుక్రవారం మాత్రమే మంచి శుక్రవారము, శుభ శుక్రవారము, ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే అంటారు. ఎందుకు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము క్రైస్తవులకి శుభమా? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ప్రపంచానికి గుర్తింగా? ఆలోచన చేయండి. సిలువ మనకి ఏ విధంగా అది శుభ పరిణామంగా ఉంటుంది, సిలువ ఏ విధంగా మనకు ఆస్పీషియస్గా ఉంటుంది. ఆ సిలువ మీదే కదా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు చంపబడ్డాడు. ఆలోచన చేయండి. ఎందుకు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క సిలువ గురించినటువంటి విషయము, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించినటువంటి విషయాలు మన ఊహకు మించిన మర్మాలు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము ప్రత్యేకమైనటువంటివి. ఆయన ప్రత్యేకంగా ఉండేటువంటి వాడండి, అందరితో కలపబడేటువంటి వ్యక్తి కాదు ఆయన. అందును బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు, ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. మీరు యేసు ప్రభు వారి జీవితాన్ని ఆలోచన చేస్తుంటే ఆయన జననం ప్రత్యేకంగా ఉంటుంది, ఆయన యొక్క మరణం ప్రత్యేకంగా ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం కూడా ప్రత్యేకమైనది. రోమన్లు చాలా శిక్షలు వారు విధించేవారండి. రోమన్స్ అంటే చాలా క్రూరాతి క్రూరంగా మనుషులు హింసించేటువంటి వారు. తప్పు చేస్తే ఎవరైనా సరే నేరం చేస్తే వారిని భయంకరమైనటువంటి శిక్షలు వారి మీదకి విధించేటువంటి వారు రోమన్స్. రోమన్లు వాస్తవంగా ఏం చేసేవారిని ఆలోచన చేస్తే కనుక, రోమా చరిత్రను ఆలోచన చేస్తే నేరం చేసినటువంటి వారిని సింహబోన్లో పాడేస్తుండేటువంటి వారు. సింహాలు వారిని చీల్చి ఆ మాంసాన్ని తినేస్తుండేటువంటివి. ఆ విధంగా చాలా మందికి శిక్షలు విధించేటువంటి వారు. అంత మాత్రమే కాదు, అగ్నితో చాలా మందిని కాల్చేసేటువంటి వారు. ఇప్పటికీ కూడా మీరు రోమ్ వెళ్తే అక్కడ ఒక స్టేడియాన్ని మీరు చూస్తారు. ఒక స్టేడియం, ఇప్పుడు ఏ విధంగా మన స్టేడియంలో కూర్చున్నామో రోమ్లో కూడా ఒక స్టేడియం ఉంది. ఆ స్టేడియం ఏమంటారంటే కొలోజియం స్టేడియం అంటారు. ఆ కొలోజియం స్టేడియం ఏం చేసేవారంటే నేరం చేసినటువంటి వారిని తీసుకొచ్చి స్తంభాలు కట్టేసేవారండి. రాత్రి వేళలో అలా స్తంభాలు కట్టేసి వెలుగు కోసం వారిని చంపుతూ ఉండేటువంటి వారు. వారికి వారి శరీరాలను ఎప్పుడైతే కాలుస్తుండేటువంటి వారో వారి నుంచి వస్తున్నటువంటి ఆ వెలుగు ద్వారా వారు లోపల క్రీడలు ఆడుకుంటుండేటువంటి వారు, డ్యాన్స్ కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు. మీరు చూస్తున్నారు, ఇదే కొలోజియం స్టేడియం. ఈ స్టేడియంలో అనేక మందిని నేరస్తులని ఈ స్టేడియంలో తీసుకొచ్చి వాళ్ళని సజీవ దహనాలు చేస్తుండేటువంటి వారు. రోమన్స్కి ఇంకొక అస్త్రం ఉంది వారి చేతిలో నేరస్తులను శిక్షించడానికి, సిలువ అనేటువంటి శిక్ష, క్రూసిఫిక్షన్ అన్నారు. క్రూసిఫిక్షన్ అంటే సిలువ మరణం. చాలా భయంకరమైనటువంటి, వెంటనే చనిపోరండి. సిలువ వేయబడినటువంటి వ్యక్తి వెంటనే చనిపోడు. సిలువ వేయబడి సుమారుగా 40 గంటలు ఆ సిలువ మీద వేలాడుతూ ఉంటాడు. భయంకరమైనటువంటి వ్యధ, భయంకరమైనటువంటి శ్రమ. ఒక రకంగా చెప్పాలి, అంత ఘోరాతి ఘోరమైన మరణము, అంత ఘోరాతి ఘోరమైన క్యాపిటల్ పనిష్మెంట్ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. 40 దినాలు ఆ సిలువ మీద వేలాడాల్సి వస్తుంది. కొరడాలతో కొడతారు,
శరీరాన్ని చీల్చేస్తారు. ఇంకా చెప్పాలంటే భయంకరమైన మానసిక వేదన ఆ సిలువలో ఉంటుంది. పగలు ఆకాశ పక్షులు, క్రూర మృగాలు శరీరాన్ని చీల్చుకుని తింటూ ఉంటాయి. అంత భయంకరమైన సిలువ శిక్ష రోమన్లు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనకు వేశారండి. సిలువ అనేటువంటిది సుమారుగా 16 అడుగులు పొడవు ఉంటుంది, 11 అడుగులు వెడల్పు కలిగినటువంటి ఒక భారమైన కొయ్య, ఒక భారమైన బరువు కలిగినటువంటి ఒక కొయ్య, దాన్ని మోయిపిస్తారు. ఎత్తైన ప్రాంతానికి నడిపిస్తారు. యేసు ప్రభు వారిని కూడా కపాలం అనేటువంటి ప్రాంతానికి తీసుకెళ్లారు. గొల్గతా, కపాలం. కల్వరి అనేటువంటి ప్రాంతానికి తీసుకెళ్లారు. కల్వరి అంటే అర్థం ఏంటంటే కపాలం అని అర్థం. కపాలం అంటే పుర్రె. ఆ ప్రాంతం ఎలా ఉంటుందంటే ఒక స్కల్లా ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభు అని సిలువ వేసినటువంటి ఆ ప్రాంతాన్ని పేరు కపాలం అంటారు. ఆ ప్రాంతం ఎలా ఉంటుందంటే ఒక మనిషి యొక్క పుర్రె ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన్ని చంపినటువంటి విధానము ప్రపంచం అందరికీ కూడా తెలిసినటువంటి సత్యమే. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు మరణంలో ఉన్నటువంటి విశేషత ఏంటి? యేసు ప్రభు వారు ఎందుకు మరణించాలి? అసలు పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన మరణం గురించి ఏమన్నా విషయాలు రాయబడ్డాయా? అసలు విశేషత ఏంటి? వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు ప్రభు వారి మరణంలో ఉన్నటువంటి విశేషత ఏంటంటే క్రీస్తు మరణము నిత్యత్వంలో నిర్ణయించబడింది. యేసుక్రీస్తు ప్రభు మరణం అనేది అకస్మాత్తుగా యాదృచ్ఛికంగా కలిగినటువంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి మరణం గురించి జగత్తు పునాది వేయబడి క్రితమే దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడి క్రితం అంటే ఆలోచన చేయండి, ఆదామవ్వలు కలువు చేయ క్రితమే, ఆదామవ్వలు పాపం చేయక క్రితమే నిత్యత్వంలో యేసుక్రీస్తు ప్రభు మరణం గురించి ఆలోచన ఉంది. ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి కార్యం కాదు. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే అపోస్తల కార్యం గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఈ వచనాన్ని ఒక్కసారి స్క్రీన్ వైపు చూసి అర్థం చేసుకోండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును అంటే సిలువ మరణం అనేటువంటిది, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం అనేది ఎవరు సంకల్పించిన కార్యము? దేవుడు సంకల్పించిన, దేవుడు నిశ్చయించిన సంకల్పమును అనేటువంటి మాట. సో అది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ జగత్తు పునాది వేయబడి క్రితమే దేవాదుడు ఆయన ప్రణాళికలో యేసు ప్రభు వారి మరణం గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తే సో భూతకాలంలో అంటే జరిగిపోయినటువంటి కాలంలో సాదృశ్యంగా చూపబడింది. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు మరణం గురించి, యేసయ్య యొక్క మరణం గురించి సాదృశ్యంగా అనేకమైనటువంటి సాదృశ్యాలు మనం చూస్తుంటాం. ఏదైనా వనంలో ఆదాము అవ్వలిద్దరు కూడా పాపం చేసిన తర్వాత వారు సిగ్గును కోల్పోయారు. వారు దిగంబరులని తెలుసుకుని చెట్ల చాటుకెళ్ళి దాక్కున్నప్పుడు దేవుడు వారి దిగంబరత్వాన్ని కప్పడం కొరకు ఒక గొర్రె పిల్లను ఆయన వధించాడు. వారి సిగ్గును కప్పడం కొరకు గొర్రె పిల్ల వధించబడితే ఆ గొర్రె పిల్ల ఎవరు? ఆ గొర్రె పిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉన్నది? ఆ గొర్రె పిల్ల యొక్క మరణము ఎవరికి సాదృశ్యంగా ఉన్నది అంటే మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉన్నది. ఆ గొర్రె పిల్ల అటాన్మెంట్, సబ్స్టిట్యూషన్, బలి అనేటువంటి మాట, లేకపోతే ఒకరికి బదులుగా మరొకరు మరణించబడినటువంటి ఆ కాన్సెప్ట్ మనము ఏదైనా వనంలోనే మనం చూస్తుంటాం. ఆ తదుపరి హేబెల్ అర్పించినట్టు ఆ గొర్రె పిల్ల మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిచ్చినటువంటి ఆ యొక్క సందర్భం మనకు తెలుసు. మోరియా పర్వతం మీద తన కుమారుడు ఇస్సాకును తీసుకెళ్లి బలి అర్పిస్తా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ కుమారుని ఏం చేయొద్దయ్యా, నీ కుమారుని కొరకు ఆల్రెడీ ఒక పొట్టేలు పొదలో తగులు కొనబడింది, దాన్ని తీసుకొచ్చి ఇస్సాకు బలిగా బలి అర్పణ చేయమన్నాడు. అంటే ఇస్సాకు బదులుగా బలి అర్పణ గావించబడిన గొర్రె పిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతా ఉంటే మనం జాగ్రత్తగా నిర్గమాకాండలోకి వచ్చేటప్పటికి ఆ మరణ దూత అర్ధరాత్రి వేళ ఆ ఐగుప్తు పాళెంలోకి వచ్చినప్పుడు ప్రతి తొలిచూలు కూడా నాశనం అవుతారని దేవుడు చెప్పాడు. అంటే ప్రతి ప్రథమ సంతానం తొలిచూలు నాశనం అవుతున్నప్పుడు ఇశ్రాయేలుకి మాత్రం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక, అద్భుతమైన రక్షణ ప్రణాళిక దేవుడు ఇచ్చాడు. మగ నిర్దోషమైన గొర్రె పిల్లను మీరు వధించి దాని రక్తాన్ని మీ గడపకములకు పూస్తే మరణం మీ ఇంట్లోకి రాదు. అంటే మరణం మీ జీవితంలోకి రాకుండా ఉండాలి అంటే, నిత్య నాశనం మీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే, నిత్య నరకాగ్ని గుండానికి మీరు వెళ్లకుండా రక్షించబడాలంటే గొర్రె పిల్ల వధించబడాలి. అది నిర్దోషమైన గొర్రె పిల్లగా ఉండాలి. మగ నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని మీ గడప కొమ్ములకు పూసుకొనండి. మనం ఒకవేళ మీ ఇంటికి వచ్చినా సరే
మీ యొక్క గృహంలోకి వచ్చి తొలిచూలను చంపాలనుకున్న ఆ రక్తం అడ్డుకుంటుంది, ఆ రక్తం మిమ్మల్ని ఆపివేస్తుంది, ఆ రక్తం మిమ్మల్ని రక్షిస్తుంది అని నిర్గమాకాండలోనే ప్రభు చెప్పాడు. ఆ మగ నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరు? ఆ మగ నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉన్నారనంటే మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారు. బైబిల్ గ్రంథం చెప్తుంది యేసు ప్రభు గురించి, ఈయన లోక పాపలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. చూసారా, ఇవన్నీ కూడా అకస్మాత్తుగా జరిగినటువంటివి కాదు. ఎంతో కాలం నుంచి, జగత్తు పునాది వేయబడి క్రితం నుంచి కూడా యేసు ప్రభు వారి మరణం గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఆ ధర్మశాస్త్రానుసారంగా అర్పించబడిన ప్రతి అర్పణలు, అర్పించబడిన ప్రతి బలులు కూడా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. పాప పరిహారార్థ బలి కావచ్చు, అపరాధ పరిహారార్థ బలి కావచ్చు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణానికి సాదృశ్యంగా పాత నిబంధనలో మనం చూస్తుంటాం. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము క్రీస్తు మన నిత్యత్వంలో అది నిర్ణయించబడింది. రెండోదిగా అవి భూతకాలంలో సాదృశ్యంగా చూపబడింది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు ఆయన మరణం గురించి పాత నిబంధనలు ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా? ఆయన ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. యేసు ప్రభు యొక్క జన్మం గురించి చాలా ప్రవచనాలు రాయబడ్డాయి కదా. యెషయా చాలా ప్రవచనాలు రాశాడు, జకరియా చాలా ప్రవచనాలు చెప్పడం జరిగింది. యేసు ప్రభు యొక్క మరణం గురించి కూడా చాలా ప్రవచనాలు ఉన్నాయండి. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం నిజంగా దావీదు కావచ్చు, పాత నిబంధనలో ఆది కాండలోనే మనం ఏదైనా ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించిన ప్రవచనాన్ని మనం చూస్తుంటాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనలో చాలా ప్రవచనాలు మనం చూస్తున్నాం. కీర్తన 41 కీర్తన 9వ చరణంలో యేసు ప్రభు వారు అప్పగించబడినటువంటి ఆ సందర్భాన్ని కీర్తనకారుడు ప్రవచన రీతిగా చెబుతున్నాడు. ఒకసారి గ్రంథాలు తెరుద్దాం. కీర్తనలు 41వ అధ్యాయము 9వ వచనం. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. చూడండి, ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు మీకు ఎవరు గుర్తు వస్తున్నారు? నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమ ఎత్తెను. అంటే యేసుక్రీస్తు ప్రభు అప్పగించినటువంటి ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నా. యూదా ఇస్కరియోతు అనేటువంటి ఒక నమ్మిన బంటు, యేసు ప్రభు వారి స్నేహితుడు, తన ఇంట భోజనం చేసినటువంటి వాడు, తనతో పాటు తిరిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించాడు. ఆ గెత్సెమనే వనంలో యేసు ప్రభు వారు ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట శ్వేతరంధ్రాల్లోంచి రక్తం బయటకు వచ్చిందండి. శ్వేతరంధ్రాల్లోంచి రక్తం బయటకు రావడం అంటే చాలామంది ఈ విషయాన్ని నమ్మలేకపోవచ్చు. శ్వేతరంధ్రాల్లోంచి వచ్చేటువంటి స్వేదం చెమట వస్తుంది. కానీ యేసు ప్రభు వారు ఆయన గెత్సెమనేలో ఉన్నప్పుడు ఆయన స్వేద గ్రంథుల్లోంచి రక్తం బయటకు వచ్చింది. అంటే అంత ఇంటెన్సివ్ టెన్షన్ ఆయనకు ఉంది. ఇంకా ఆత్మల పట్ల అంత పరితాపం ఉంది, అంత బాధ ఆయనలో ఉంది, అంత భారం ఆయనలో ఉంది. నిజంగా అందును బట్టే ఆయన పరితాపం చెందుతున్న ఆ వేదనకు ఆయన స్వేద గ్రంథుల్లోంచి రక్తం బయటకు వచ్చింది. చాలామంది దీన్ని కొట్టిపాడేశారు. మనిషి యొక్క దేహంలోంచి స్వేద గ్రంథుల్లోంచి రక్తం ఏ విధంగా బయటకు వస్తుంది అని చాలామంది దీన్ని కొట్టిపారేశారు. కానీ శాస్త్రవేత్తలు ధృవీకరణ చెప్తున్నాను. ఒక వ్యక్తి హైపర్ టెన్షన్ గురైనప్పుడు, భయంకరమైన వేదన తన జీవితంలో ఉన్నప్పుడు, భయంకరమైన వేదన తన హృదయంలో ఉన్నప్పుడు స్వేదానికి బదులుగా రక్తము బయటకు వస్తుందట. దీన్నే ఏమన్నారంటే మెడికల్ పరిభాషలో హెమటోహైడ్రోసిస్ అన్నారు. హెమటోహైడ్రోసిస్ అంటే మనిషి యొక్క దేహంలోంచి చెమటకు బదులుగా రక్తం వచ్చేటువంటి విధానాన్ని హెమటోహైడ్రోసిస్ అన్నారు. నిజంగా ఆ టైంలో అతని బీపీ ఎంత ఉంటుందంటే మోర్ దాన్ 200 అంటే బీపీ చూడండి, బ్లడ్ ప్రెషర్. ఆ టైంలో అంత ఇంటెన్సివ్ ఆర్ ఎక్స్టెన్సివ్ పరిస్థితుల్లో మనిషి దేహంలోంచి రక్తం బయటకు వస్తుందట. ఒకనొక దేశంలో జర్మనీలో చాలా కాలం క్రితం జరిగినటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక తల్లి బయటకు వెళ్ళిందండి. లోపల కుమారుడు చంటిబిడ్డ లోపల ఉన్నాడు. ఇల్లు తగలబడిపోతుంటే తల్లి చూసుకుని వచ్చిందండి. వచ్చేటప్పటికి ఇల్లంతా కూడా తగలబడతా ఉంది, మండిపోతా ఉంది, కాలిపోతా ఉంది ఇల్లు. ఆ సందర్భంలో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రియ తల్లి. నా కుమారుని ఎలాగన్నా నేను రక్షించుకోవాలి, నా కుమారుని ఎలాగన్నా అగ్ని బారి నుంచి రక్షించాలని లోపలికి వెళ్తుంటే చాలామంది గ్రామస్తులు ఆమెను ఆపేస్తున్నారండి. నువ్వు వెళితే నువ్వు చచ్చిపోతావమ్మా, నీ బిడ్డ ఆల్రెడీ తగలబడిపోతున్నాడు, నీ బిడ్డ ఆల్రెడీ కాలిపోతున్నాడు, అందుని బట్టి వెళ్ళటానికి వీల్లేదని చేతులు కాళ్ళు పట్టుకుని ఆపుతా ఉన్నప్పుడు ఆమె అర్జిస్తుంది, ఏడుస్తుంది. నా బిడ్డను నేను కాపాడుకోవాలి, నా ప్రాణం పోయినా పర్లేదు, నా బిడ్డ నేను కాపాడుకోవాలి,
నా బిడ్డని రక్షించాలి, నన్ను వెళ్ళనివ్వండి వెళ్ళనివ్వండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. కానీ వెళితే ఏం జరుగుతుందో అందరికి తెలుసు, ఇద్దరు చనిపోతారు. అందరు బయట అలా ఆపుతున్న పరిస్థితులు అన్నట ఆమె శరీరంలోంచి శ్వేత గ్రంథుల్లోంచి రక్తం బయటకు వచ్చిందట. రక్తం బయటకు వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆలోచన చేశారు, అసలు శ్వేత గ్రంథుల్లోంచి రక్తం బయటకు రావడం ఏంటి అంటే ఆమెలో అంత వేదన ఉంది, తన కుమారుడి పట్ల అంత వేదన ఉంది, తన కుమారుడి పట్ల అంత ప్రేమ ఉంది. అందుని బట్టే ఆమెకు దేహంలోంచి శ్వేతానికి బదులు రక్తం వచ్చింది. అవును, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన శ్వేత గ్రంథుల్లోంచి రక్తము బయటకు వచ్చింది. ఈ రోజున శాస్త్ర విజ్ఞానం, ఈ రోజున మెడికల్ సైన్సెస్ చెప్తున్నాయి అది అవాస్తవం కాదు, అది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనిషి బాగా టెన్షన్ గురైనప్పుడు, చాలా వేదనతో ఉన్నప్పుడు, తన జీవితంలో అన్ఎక్స్ప్రెసిబుల్ యాగనీ ఉన్నప్పుడు తన శరీరంలోంచి రక్తం బయటకు వస్తుందని డాక్టర్లు కూడా, మెడికల్ అసోసియేషన్ కూడా ఈ రోజున నిర్ధారిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వేదన చెందడానికి కారణం ఏంటంటే నా పాపముల నిమిత్తము నువ్వు రక్షించబడాలని, నేను రక్షించబడాలని ఎంతో వేదన ఉంది ఆయనలో. ఆత్మల పట్ల భారం ఉంది, ఆత్మల పట్ల పరితాపం ఉంది ఆయనలో. ఒకరిని చెప్పాలంటే ఒక ప్రసవ వేదన ఆయనలో ఉంది. రక్షించబడాలి, మానవ జాతి రక్షించబడాలి, మానవ జాతి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవడానికి వీల్లేదు, వారు రక్షణ పొందాలని గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, నిజంగా రాత్రంతా ఆయన ప్రార్థనలు గడుపుతా ఉన్నప్పుడు ఆయన శ్వేత గ్రంథం నుంచి రక్తం బయట వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. ఆ సందర్భంలో ప్రార్థన చేస్తున్నప్పుడు తన శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతు వచ్చాడు, బంట్రోతులను తీసుకొచ్చాడు, సైనికులు తీసుకొచ్చాడు, ప్రధాన యాజకుల యొక్క సేవకులు తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి ముద్దు పెట్టాడండి. యేసుక్రీస్తు ప్రభు వారికి ముద్దు పెట్టాడు. ఆ సందర్భం మనందరికీ బాగా తెలుసు. ఎప్పుడైతే రాను వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చారో ఆ వ్యక్తి యేసు ప్రభు వారి యొక్క ఆ బుగ్గను లేకపోతే ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడు ప్రభు అంటాడు, నువ్వు ఏం చేయాలనుకుంటావు అది చెయ్యి యూదా ఇస్కరియోతు అన్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే పేతురు ఒక కత్తి తీసుకొచ్చి మలుకు అనేటువంటి వ్యక్తి యొక్క చెవిని నరికేస్తాడండి. మలుకు ఎవరంటే ప్రధాన యాజకుడికి సేవకుడు. వచ్చినప్పుడు అలా నిలబడినప్పుడు నా ప్రభువుని మీరు బంధిస్తారా, నా ప్రభువుని మీరు సిలువ వేస్తారా, బంధిస్తారా అని చెప్పి ఆ మలుకుకి చెవిని నరికినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు, కత్తి పట్టుకున్నవాడు ఆ కత్తితోనే నాశనం అవుతాడు, ఎందుకని అంత దూకుడు అని చెప్పి పడిపోయినటువంటి ఆ చెవిని తీసుకొచ్చి ఆ మలుకు యొక్క దేహానికి మరలా అంటించినప్పుడు నిజంగా ఆ వ్యక్తి న్యాచురల్ ఇయర్ని పొందుతాడు, న్యాచురల్గా ఆ చెవిని పొందుకుంటాడు, గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. తన పట్టుకున్నటువంటి యొక్క శత్రువును కూడా ప్రేమించినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చెప్తున్నాడు ఏంటో తెలుసా, మీ శత్రువును కూడా మీరు ప్రేమించండి, మీకు హాని చేస్తున్నా హింసిస్తున్న వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు మలుకుని స్వస్థపరిచాడు, తను పట్టుకోవడానికి వచ్చిన సైనికుని కూడా మేలు చేశాడు, తన శత్రువును కూడా ప్రేమించాడు. సిలువలో మొదటి మాటగా మలుకుతున్నాడు, కపాలం అనే స్థలంలో ఆయన సిలువలో వేలాడుతూ సర్వప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏంటో తెలుసా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ఫాదర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ఫర్గివ్ దెమ్, వారిని క్షమించు. యేసు ప్రభు వారి యొక్క ప్రేమతత్వం ఈరోజు ఏం చెప్తా ఉన్నారు ప్రపంచానికి, క్రైస్తవి ఏమి బోధిస్తున్నానంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఆ తదుపరి నీ శత్రువును కూడా ఏం చేయాలి, ప్రేమించాలి. మూడోదిగా మాట్లాడాలంటే నిన్ను హింసిస్తున్న వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఇట్స్ అ మైండ్ ఆఫ్ క్రిస్టియన్, ఇట్స్ అ మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మనసు అదేనండి. మనల్ని హింసిస్తున్న వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి, మనల్ని బాధిస్తున్న వారి యొక్క క్షేమాన్ని కోరుకోవాలి, మన శత్రువును కూడా ప్రేమించాలి. అది క్రైస్తవ్యం చెప్తున్నటువంటి అద్భుతమైన సత్యం. గ్రాహం స్టెయిన్స్ అనేటువంటి యొక్క దైవజనుడు ఆస్ట్రేలియా దేశం నుంచి భారతదేశానికి వచ్చి అనేక మంది కుష్ఠరోగులకి ఆదరణ ఇస్తున్నాడండి. కడుపు నిండా అన్నం పెడుతున్నాడు అనాథలకి, కంటి నిండా నిద్రిస్తున్నాడు. కొన్ని వైద్యాలయాలు ఏర్పాటు చేశాడు, పాఠశాలలు ఏర్పాటు చేసి కందమాల్ అనే డిస్ట్రిక్ట్లో ఒరిస్సాలో పరిచయం చేస్తున్నాడు. అనేక మంది ఆదరించబడుతున్నారు, అనేక మంది ఆదరణ పొందుకుంటున్నారు, అనేక మంది ఆకలి తీర్చబడతా ఉంది. కుటుంబ సమేతంగా ఆ ప్రాంతానికి వచ్చి ఆ దేశాన్ని విడిచిపెట్టి, తనకున్నటువంటి సుఖ సౌఖ్యాలు విడిచిపెట్టి, లగ్జీరియస్ లైఫ్ని విడిచిపెట్టి, కంఫర్టబుల్ జోన్ వదిలేసి ఎక్కడో ఒరిస్సాలో అసలు భయంకర అడవుల్లో ఆ వ్యక్తి పరిచయం చేస్తుంటే మనకు తెలుసు భయంకరమైనటువంటి రీతిలో మత ఛాందస్వాదులు, మతోన్మాదులు క్రైస్తవ్యాన్ని ప్రాంతంలో ప్రచారం చేస్తున్నాడని చెప్పి ఆ యొక్క గ్రాహం స్టెయిన్స్ని, అతని ఇద్దరు పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు, తండ్రిని చూడాలి, తండ్రితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో సెలవులకు వచ్చారండి. ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళి స్వార్థ ప్రకటించారు. కుష్ఠరోగులతో వాళ్ళందరూ ఆనందంగా గడిపి మరలా వారి ఇంటికి వస్తా ఉన్నప్పుడు
దారి మధ్యలో అటకాయించి దారి కాసి కొంతమంది దుర్మార్గులు, కొంతమంది మత ఛాందస్వాదులు ఏం చేశారంటే జీప్ నాపి జీపులో ఉన్నటువంటి వ్యక్తుల్ని భయంకరంగా కొట్టి ఆ జీప్లో వేసి జీపులు తగలబెట్టారని మీరు చూస్తున్నారు. సో ఇదే జీప్లో గ్రేమ్ స్టెయిన్స్ అతని యొక్క 2 పిల్లలు సజీవ దహనం అయిపోయారండి. వాళ్ళిద్దరు చిన్న చిన్న పిల్లలు పాపం అలా కాలిపోతున్నారు, గట్టిగా ఏడుస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు. మేము ఎవరికి ఏ నేరం చేశాం, ఎవరికి ఏ దోషం చేశాం, మేము ఎవరికి అన్యాయం చేశాం, ఇంతగా భారతదేశాన్ని ప్రేమించి అనాథలను సేద తీరిస్తే భారతదేశం మాకు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఇదా, బహుమానం ఇదా? ఏ ఒక్కరిని దూషించలేదండి. గ్రేమ్ స్టెయిన్స్ ఏ ఒక్కరిని శాపనార్థాలు పెట్టలేదు. అలా జీపులో పెట్టి కాలుస్తూ ఉన్నప్పుడు కూడా ప్రభువుకు ప్రార్థన చేశాడు, అయ్యా వీరు సత్యాన్ని తెలుసుకోవాలయ్యా, వీరు సత్యదేవుని తెలుసుకోవాలయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడండి. సో ఆ 2 బిడ్డల్ని కూడా కౌగిలిలా చేర్చుకున్నాడు. ముగ్గురు కాలిపోతా ఉన్నారు, ఇంకా బయటికి రావడానికి అవకాశం లేదు. బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ యొక్క కర్రలు పట్టుకున్నారు, బడితులు పట్టుకుని బయటికి రావడానికి అవకాశం లేకుండా కొడుతూ ఉండి లోపల దోస్తా ఉన్నారు అగ్నిలా కాలిపోతా ఉన్నప్పుడు. సో విలేకరులు, ఆ ఫోటోగ్రాఫర్లు వెళ్ళి ఆ పరిస్థితిలో జీపులో ఉన్న ఆ పరిస్థితిని అలా చూసినప్పుడు వాస్తవానికి ఆ తండ్రి మధ్యలో ఉన్నాడు, 2 కుమారుల్ని తన యొక్క ఆ భుజాల్లో ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా క్రాస్లా ఉందటది. వారు యేసు ప్రభు వారికి అర్థసాక్షి అనేటువంటి ఆ ఫోటోని తీస్తే క్రాస్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ ముగ్గురు కూడా అలా కనిపించారు. నిజంగా క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి వచ్చిన ఈ వ్యక్తి ఆ మరణిస్తున్న టైంలో క్షమించమనే ప్రార్థన చేశాడు. ప్రభు వీరి సత్యాన్ని తెలుసుకోవాలి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరికి క్షమించి వీరిని రక్షించమని ఆయన ప్రార్థన చేశాడట. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క భయంకరమైన సంఘటన జరిగినప్పుడు తన యొక్క భార్య గ్లాడిస్ తను ఆస్ట్రేలియా దేశంలో ఉంది, తను కూడా పరిచయం చేస్తుంది. ఈ విషయాన్ని ఎప్పుడైతే తెలియగానే అందరూ అన్నారట, ఒక్క లెటర్ రాయండి, నిజంగా ఒక్క విషయాన్ని మీరు చెప్పండి, మొత్తం ఎవరైతే ఆ గ్రామంలో ఎవరైతే గ్రేమ్ స్టెయిన్స్ని ఆ విధంగా చేశారో వారందరినీ కూడా ఆ కోర్టులకు ఈడుస్తాం, వారందరినీ కూడా జైల్లో పెట్టిస్తాం అని అన్నప్పుడు ఆమె రాష్ట్రపతికి ఉత్తరాన్ని రాసింది, నా భార్యను నా పిల్లలను అత్యంత భయంకరంగా చంపినటువంటి వారిని నేను మనసారా క్షమిస్తున్నాను, నా యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళని క్షమిస్తున్నాడు, ఏ కేసు నేను వారి మీద పెట్టట్లేదు, వారిని మనసారా నేను క్షమిస్తున్నానని చెప్పినటువంటి గొప్ప మాతృమూర్తి గ్లాడిస్ అనేటువంటి ఈ యొక్క దైవజనురాలు. గట్టిగా చప్పలు కొడతారా? దేవుని నామమున మహిమపరచండి. భారతదేశం అవాక్ అయిపోయిందండి, తుళ్ళిపడింది. ఏంటి, తన భర్తను తన కొడుకును నిర్దాక్షిణంగా ఏ కారణం లేకుండానే చంపినటువంటి వారిని క్షమిస్తుందనంటే ఈమెలో ఉన్నటువంటిది దైవిక ప్రేమ. సో క్రిస్టియానిటీ టాక్స్ అబౌట్ లవ్. సో నీ పొరుగువాను ప్రేమించడం మాత్రమే కాదు, నీ యొక్క శత్రువును కూడా ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అవునండి, ఆ గెస్సెమనే వనంలో నిజంగా తన యొక్క శిష్యుడే ఆ కార్యం చేశాడండి, యేసు ప్రభు వారిని అప్పగించాడు. సో ఆ యొక్క ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటాం.